ఇటీవల ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీని వాషింగ్ మిషన్తో పోలుస్తున్నాయి. వాషింగ్ మిషన్ అంటే ఏంటి? మనము బట్టలు మురికి బట్టలు వేస్తే ఆ వాషింగ్ మిషన్లో మళ్ళీ క్లీన్ అయి బయటకు వస్తాయి. భారతీయ జనతా పార్టీలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి. నువ్వు ఈడీ సిబిఐ కేసులు ఉన్న వాళ్ళను బీజేపీ అనే ఒక పొలిటికల్ వాషింగ్ మిషన్లో వేస్తే వాళ్ళు తెల్లగా మంచి మల్లెపూలాగా మెరుసుకుంటూ బయటకు వస్తారు. ఇదేదో ఆరోపణ కాదు. ఇండియన్ ఎక్స్ప్రెస్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఇవాళ కథనం వచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక విశ్లేషణ చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు 25 మంది ప్రామినెంట్ అపోజిషన్ పొలిటీషియన్స్ బీజేపీలో చేరిన వాళ్ళ పైన ఉన్న సెంట్రల్ ఏజెన్సీస్ కేసులు ఏమైనాయని. ఈ 25 మంది ప్రామినెంట్ పొలిటీషియన్స్ వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరారు. అందులో కాంగ్రెస్ నేతలు 10 మంది, ఎన్సీపీ నేతలు 4, శివసేన నేతలు 4, తృణమూల్ కాంగ్రెస్ నేతలు 3, తెలుగుదేశం పార్టీ నాయకులు 2, సమాజ్వాదీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన నాయకులు ఒక్కొక్కరు. ఇలా 25 మంది నాయకుల పైన సిబిఐ ఈడీ కేసులు ఏమైనాయని పరిశీలిస్తే 2014 తర్వాత బీజేపీలో చేరిన 25 మంది ప్రతిపక్ష నేతలు, ఇందులో 3 పైన కేసులు కంప్లీట్గా క్లోజ్ అయ్యాయి. ఇక 20 మంది పైన కేసులు దాదాపు స్తంభించిపోయాయి. కదలిక లేదు, మెదలిక లేదు. ఇక 2 విషయంలో మాత్రమే ఎలాంటి ప్రత్యేకత మినహాయింపు లేకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆ 2లో ఒకరు జ్యోతి మిర్దా అనే కాంగ్రెస్ నాయకుడు, మరొకరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి సుజనా చౌదరి. వీళ్ళిద్దరిపైన మాత్రం ఎలాంటి మార్పు లేదు, వాళ్ళు బీజేపీలో చేరినాక కూడా. ఇక మిగిలిన నాయకుల అందరి విషయంలో 3 విషయంలో కేసులు క్లోజ్ అయితే 20 మంది విషయంలో అలాగే ఆగిపోయాయి. ఇది కాకుండా బీజేపీతో సన్నిహితంగా ఏదో రూపంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన 10 ఏళ్ళుగా కేసుల్లో కదలికలేదు. ఇటీవల సుప్రీంకోర్టే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఆఖరికి సిబిఐని ఒక అఫిడవిట్ దాఖలు చేయమన్నా కూడా చేయలేదు. ఎందుకు చేయలేదని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇదే ఇండియన్ ఎక్స్ప్రెస్ 2022లో కూడా ఒక పరిశోధన చేసింది. ఆ పరిశోధనలో చెప్పింది ఏంటంటే సిబిఐ ఈడీ పెడుతున్న కేసుల్లో, రాజకీయ నాయకులపైన పెట్టిన కేసుల్లో 95% ప్రతిపక్ష నేతలపైనే కేసులు పెడుతున్నారు. సో 95% ఆఫ్ ద కేసెస్ అపోజిషన్ లీడర్స్ పైనే. అంటే ఈ డేటా మనకి ఏం చెప్తుంది? కింద ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనాన్ని కూడా మీకు ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో చూడండి. ఈ డేటా మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈడీ సిబిఐ కేసులు నిజంగా అవినీతిని అరికట్టేందుకు కాదు. అవినీతి కేసులున్న వారిని భయాన బీజేపీలోకి రప్పించుకోవటానికి ఒక ఆయుధం. ఇందులో ప్రామినెంట్ పీపుల్ పేర్లు కూడా మనకు చూడొచ్చు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు 2014లో ఈయన పైన శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసు. ఇప్పుడు ఆ కేసులో కదలిక ఏమీ లేదు. అలాగే మీకు సువేందు అధికారి, పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నేత, మమతా బెనర్జీలో నెంబర్ 2 పొజిషన్ నుండి తృణమూల్ కాంగ్రెస్లో మంత్రిగా, ఆయన బీజేపీలో చేరి అపోజిషన్ లీడర్ అయ్యాడు. ఆయన పైన నారదా స్టింగ్ ఆపరేషన్, అదంతా కదలిక లేదు. అలాగే ఇటీవల ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో నిందితుడైన అశోక్ చవాన్, ఇతను బీజేపీలో చేరి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు, మహారాష్ట్రలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్. ఇతని పైన ఆదర్శ్ సొసైటీ సిబిఐ కేసులో కదలిక లేదు, మెదలిక లేదు. ఆయన ఫైనల్గా బీజేపీలో చేరాడు. అజిత్ పవార్, ఈయనదైతే మరీ విచిత్రం. ఈయన పైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈయన కాంగ్రెస్తో కలిసి ఉన్నాడు కనుక ఈయన పైన కేసు క్లోజ్ చేయబడ్డది. మళ్ళీ బీజేపీ వచ్చాక దాన్ని ఓపెన్ చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీతో కలిశాడు, మళ్ళీ క్లోజ్ చేశారు. అంటే కాంగ్రెస్ క్లోజ్ చేసింది, బీజేపీ తెరిచింది, మళ్ళీ బీజేపీ క్లోజ్ చేసింది. ఎందుకంటే ఆయన అప్పుడు కాంగ్రెస్తో ఉండే, తర్వాత బీజేపీలో చేరడంతో క్లోజ్ అయిపోయింది.
ఇతనిపైన 70,000 కోట్ల కుంభకోణం ఇరిగేషన్ స్కామ్ అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. అశోక్ చవాన్ నేను గతంలో కూడా చెప్పాను, ఆయన బీజేపీలో చేరే వారం రోజుల ముందే పార్లమెంట్లో ఆర్థిక మంత్రి 10 years ఆఫ్ యూపీఏ మిస్రూల్ అని ప్రవేశపెట్టిన నివేదికలో ఓ సబిడింగ్ పెట్టి ప్రత్యేకంగా ఆదర్శ సొసైటీ కుంభకోణాన్ని అశోక్ చవాన్ ప్రస్తావించారు. ఇలా ఇది బీజేపీయే చేసిందా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగలేదా అనే ప్రశ్న కూడా వస్తుంది. 2009 ఆ ప్రాంతంలో మాయావతి పైన, ములాయం సింగ్ యాదవ్ పైన కేసులు కూడా సిబిఐ ఇదే రకంగా వ్యవహరించింది. ఎందుకంటే ఆ కేసుల్లో కూడా అప్పుడు వారు యూపీఏకు మిత్రులయ్యారు, దాంతో కేసులు ఆగిపోయాయి. అయితే ఈ స్థాయిలో గతంలో కాంగ్రెస్ చేయలేదు అని నేను అనలేదు, కానీ అప్పుడు చేసిన దాంతో పోలిస్తే ఇప్పుడు అసలు అనూహ్యమైన స్థాయికి పెరిగిపోయాయి. సో ఈడీ సిబిఐ రైడ్స్ జరుగుతాయి, ఆ కంపెనీలు వెంటనే బీజేపీకి విరాళాలు ఇస్తాయి. ఆఖరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడైన శరత్ చంద్రారెడ్డి కూడా ఆయన అప్రూవర్గా మారతాడు. 55 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డొనేట్ చేస్తాడు. తర్వాత ఆయనకు బెయిల్ దొరుకుతుంది. సో అందువల్ల ఈడీ కేసులు, సిబిఐ కేసులు అయిన వారు బీజేపీకి విరాళాలు ఇచ్చిన వైనం కూడా మనకు కనబడుతుంది. అంటే ఎలక్టోరల్ బాండ్ డేటా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు స్వచ్ఛందంగా ఇచ్చారా, ఈడీ సిబిఐ కేసులకు భయపడి ఇచ్చారా కూడా మనకు అర్థమవుతుంది. అందువల్ల ఈ రకంగా కేంద్ర సంస్థలు రాజకీయాల్ని కలుషితం చేయడానికి ఆ సంస్థల్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఉపయోగించుకుంటే ఇక ఆ సంస్థల క్రెడిబిలిటీ ఏమవుతుంది? ఇప్పుడు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆయన అప్పుడే చెప్పాడు, నన్ను కేజ్రీవాల్ పైన తిరుగుబాటు చేయమన్నారు, బీజేపీలో చేరమన్నారు, చేరితే ఏమీ కాదు, చేరకపోతే మాత్రం ఈడీ ఎంబడబడుతుంది, మీరు లోపల ఉంటారు అని మాకు హెచ్చరించారు అన్నారు. అది ఎంత నిజమో తెలియదు, కానీ ఆయన బీజేపీలో చేరలేదు, ఆయన ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఢిల్లీ మంత్రి అతీషి క్లెయిమ్ చేసింది, తనను బీజేపీ నాయకులు సంప్రదించారని, బీజేపీలో చేరమని అన్నారు, చేరకపోతే వన్ మంత్లో మీరు కూడా అరెస్ట్ అవుతారు అని నాకు హెచ్చరించారని కూడా చెప్పారు. ఇది ఎంత నిజం మనీష్ సిసోడియా క్లెయిమ్ చేసింది, అతీషి క్లెయిమ్ చేసింది నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రవేశపెట్టిన డేటా చూస్తే ఖచ్చితంగా నమ్మబుద్ధి అవుతుంది. ఎందుకంటే 25 మంది ప్రతిపక్ష నేతలు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మీకు శివసేన, ఇలా సమాజ్వాదీ పార్టీ, ఇలా వివిధ పార్టీలకు చెందిన నాయకులు భారతీయ జనతా పార్టీ అనే పాపనాశనంలో మునిగి తమ పాపాలన్నింటినీ కడుక్కొని పుణ్యపురుషులుగా బయటకు వస్తున్న వైనం చూస్తున్నాం కదా. సో ఇంత పవర్ఫుల్ పొలిటికల్ వాషింగ్ మిషన్ అనేది బీజేపీ అనేది క్లియర్గా అర్థమవుతుంది.